ఈ వీడియోకి అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు సుప్త వజ్రాసనం వేస్తూ ఉన్నాను. ఈ సుప్త వజ్రాసనంలో మొదటగా మనం ఇలా రిలాక్స్గా ఉండి బ్రీత్ని తీసుకుంటూ వదులుతూ మనం ఒక పొజిషన్ని నెమ్మదిగా చేంజ్ చేస్తూ ఆసనంలోకి వెళ్ళటం. లెగ్స్ని ఈ విధంగా ముందు ఒక వజ్రాసనం పోజ్లోకి స్ట్రెచ్ చేస్తూ సిద్ధంగా ఉండటం. ఈ విధంగా మనం సిద్ధపడిన తర్వాత నెమ్మదిగా బ్యాక్వర్డ్లోకి ఫుల్గా శవాసనం పోజ్ హాఫ్ శవాసనంలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత లెగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మన యొక్క సీట్ కింద వాటిని ప్రజెంట్ చేయాలి. ఈ విధంగా వజ్రాసనం పోజ్ ఇది. దీనిలోకి వచ్చిన తర్వాత బ్యాక్వర్డ్ నెమ్మదిగా వెనక్కి వచ్చి హెడ్ని ఉంచి హెడ్ కింద ఈ విధంగా హ్యాండ్స్ని పెట్టుకోవాలి. ఇక్కడ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ మనం పైకి చూస్తూ ఒక 20 సెకండ్ల నుంచి 15 సెకండ్లు లేదా 30 సెకండ్ల వరకు ఈ విధంగా అయితే ఉండాలి. ఆ తర్వాత ఈ బ్రీత్ అవుట్ చేస్తూనే ఉండాలి. ఇలా ఈ విధంగా ఉండటం వల్ల మనకు చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. వెన్నునొప్పి సమస్యలు, అలాగే చేతి కండరాలు బలహీనత, ఇలాంటి రక్త ప్రసరణ ఇలాంటివన్నీ కూడా నివారించబడతాయి. ఒకవేళ సమస్యలు ఏమైనా ఉంటే కండరాలు అనేవి కూడా బలపడటం అనేది జరుగుతుంది. మనకు బేసిక్గా ఆసనాలు ఉంటేనే మనకు శక్తిని ఎనర్జీని ఇవ్వడం కానీ బాడీకి ఎనర్జీ లెవెల్స్ని మన యొక్క శక్తి సామర్థ్యాలని పెంచేవి. ఇలా ఆసనాలు చేయటం ద్వారా మన శరీరంలో అనేక మార్పులు అనేవి జరుగుతాయి. అదేవిధంగా ఈ విధంగా కంప్లీట్ పోజ్లో ఉన్నట్లయితే దీన్ని శవాసనం అంటారు. ఇది శవాసనం. ఇక్కడ ఈ మాదిరిగా పడుకొని బ్రీత్ని గాలిని పీల్చుతూ వదులుతూ ఉండటం. దీని నుంచి మళ్ళీ పొజిషన్ చేంజ్ అయ్యి వెనక వైపుకి లెగ్స్ రెండింటిని తీసుకువెళ్ళటం అన్నమాట. ఈ పోజ్ని అంతా కూడా హెడ్ షోల్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. దీన్నే హలాసనం అంటాం. ఈ హలాసనంలో 2 హ్యాండ్స్ సపోర్ట్స్తో వెనక్కి పెట్టి హెడ్ అండ్ షోల్డర్స్ దగ్గర మన యొక్క బ్యాలెన్స్ని ఉంచుతాం అన్నమాట. మళ్ళీ నెమ్మదిగా తిరిగి యథాస్థితికి అనేది వచ్చేస్తాం. ఈ విధంగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ 15 సెకండ్స్ వరకు ఈ ఆసనంలో అయితే ఉండాలి. 15 లేదా 20 సెకండ్స్ వరకు. మళ్ళీ తిరిగి యథాస్థితికి పొజిషన్లో వెళ్ళాలి. ఇలా 3 or 4 టైమ్స్ అనేది కంప్లీట్గా చేయాలి అన్నమాట. మళ్ళీ తిరిగి ఈ ఆసనంలో రిలాక్సింగ్ పొజిషన్లోకి తిరిగి రావాలి. ఈ ఆసనాలన్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా మనకి మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా చూసే ఈ ఆసనాలు అనేవి చేయాలి.